గుంటూరు జిల్లా చేబ్రోలు మండలంలోని విజ్ఞాన్ యూనివర్సిటీలో జరిగిన 62వ చెస్ ఛాంపియన్షిప్ పోటీలను కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ప్రారంభించారు. క్రీడాకారులతో కలిసి చెస్ ఆడారు పెమ్మసాని చంద్రశేఖర్. విజ్ఞాన్ యూనివర్సిటీ ఆంధ్ర అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన చెస్ ఛాంపియన్షిప్ పోటీలలో వివిధ రాష్ట్రాలకు చెందిన క్రీడాకారులు పాల్గొన్నారు. క్రీడలు ప్రోత్సహించేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయన్నారు పెమ్మసాని చంద్రశేఖర్. He is believing strongly in the power of education. He wanted the best very. ఆంధ్రప్రదేశ్లో ఇండియా మొత్తం నుంచి వచ్చి మంచి చెస్ టోర్నమెంట్ 400 మంది ప్రతి స్టేట్ నుంచి ఒక 4-5 అదేవిధంగా డిఫరెంట్ డిఫెన్స్ రైల్వే డిపార్ట్మెంట్స్ వీటన్నిటిలో ఉన్నటువంటి బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ ప్లేయర్స్ ఇక్కడికి వచ్చి ఛాంపియన్షిప్ ఆడుతూ ఉన్నారు. ఇందులో గెలిచిన వాళ్ళు నేషనల్ ఛాంపియన్షిప్స్కి వెళ్తారు. ఇలాంటి మంచి కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేసినటువంటి ఆంధ్ర చెస్ అసోసియేషన్ వారికి, అదేవిధంగా ఇది హోస్ట్ చేసినటువంటి విజ్ఞాన్ యూనివర్సిటీ వారికి కృతజ్ఞతలు. అదేవిధంగా ఈ రోజున చెస్ కానీ ఇలాంటి అన్ని నేషనల్ స్పోర్ట్స్ ఇండియా లెవెల్ కానీ వరల్డ్ వైడ్గా మన వాళ్ళు ఇట్లా ముందుకు వెళ్తున్నారంటే దీనికి గవర్నమెంట్ ప్రోత్సాహం కూడా ఎంతో ఉంది. ఖేలో ఇండియా ప్రోగ్రామ్స్ తీసుకురావడం కానీ, రీసెంట్గా నేషనల్ స్పోర్ట్స్ బిల్ పార్లమెంట్లో ఇంట్రడ్యూస్ చేయడం కానీ, అదేవిధంగా వచ్చే 2-3 ఏళ్లలో చాలా ఎక్కువ బడ్జెట్ స్పోర్ట్స్కి పెట్టబోతా ఉన్నారు. అదేవిధంగా డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్, స్టేట్ హెడ్ క్వార్టర్స్, అదేవిధంగా 3-4 స్టేట్లను కలిపి ఒక మేజర్ సెంటర్స్లో ఒక లార్జ్ స్పోర్ట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి కొత్త స్కీమ్స్ రాబోతున్నాయి. అలానే స్పోర్ట్స్లో కూడా మనం ఎక్కడ కొద్దిగా వెనకబడి ఉన్నాం. వాటిని కూడా వికసిత్ భారత్ 2047కి ఏ విధంగా తీసుకువెళ్ళాలో ఆ విధంగా సెంట్రల్ నుంచి, అదేవిధంగా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు స్టేట్స్ పాలసీస్, ఈ విధంగా ఇద్దరు ప్రోగ్రెసివ్ మా ముఖ్యమంత్రి గారు, ప్రధానమంత్రి గారు స్పోర్ట్స్ డెవలప్మెంట్కి విశేషమైన కృషి చేస్తూ ఉన్నారు.